హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అసలు వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదండి. అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ కూడా అవ్వడం వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయానండి. ఇంక ఇవాళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వద్దామని చెప్పేసి సింపుల్గా ఇంట్లోనే పానీపూరి మంచి టేస్ట్ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఉదయం నిద్ర లేచింది మొదలండి. ఇంకా పనంతా పరిగెడుతూనే చేయాల్సి వస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా. ఇంకా వేళ అయితే లంచ్ బాక్స్కి పప్పు ఆకుకూర వండుతున్నాను అనమాట. పప్పు ముందే శుభ్రంగా కడిగేసి ఉంచేసి కొంచెం వాటర్ వేసేసి నానబెట్టి ఉంచాను. ఇంకా ఆకుకూర కూడా ముందే శుభ్రం చేసి ఉంచానండి. ఆకుకూర కూడా పప్పులో వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసి ఇలా వేసుకున్నాను. ఇంకా దాంతో పాటుగా పప్పు ఉడకడానికి సరిపడిన నీళ్లు కూడా వేసేసి గోంగూర, చుక్కకూర తప్పించి అన్నిటిలో కూడా కొంచెం పులుపు అయితే వేస్తానండి. కొంచెం చింతపండు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసేసి సరిపడినంత కారం, అంటే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసానండి, అది కూడా ఒక గిన్నెలో వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇలా ఒక గిన్నె కుక్కర్లో ఉంచడం వల్ల మనకి పప్పు ఉడికేటప్పుడు పైకి కొంచెం పప్పు నీళ్లు పొంగుతూ ఉంటాయి కదా, అవైతే ఇలా విజిల్ అమ్మట బయటికి రాకుండా ఆ గిన్నెలోకి వచ్చి స్టోర్ అవుతాయి అనమాట. దానివల్ల నీళ్లు బయటికి రావు, పప్పు కూడా త్వరగా ఉడికిపోతుందండి. అదే డైరెక్ట్గా చింతపండే కనుక పప్పులో వేసేసామనుకోండి త్వరగా ఉడకదనమాట. ఇక్కడైతే చిన్న క్లిప్పింగ్ ఒకటి మిస్ అయ్యిందండి. పప్పు ఉడికేటప్పుడు అంటే కుక్కర్లోనే కొంచెం నూనె కూడా వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా చేశాను అనమాట. ఇక 1కి 2 ఎసరైతే వేస్తానండి. చక్కగా ఇదిగోండి పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట ఉప్మా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మార్నింగ్ టైంలో అన్నీ షూట్ చేయడం అంటే కుదరదు కదండి, అందుకని ఉప్మా అయితే షూట్ చేయలేదు. ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయింది. మా చెర్రీ బాక్స్కి అయితే కొంచెం అన్నం అయితే చల్లారబెట్టేశానండి. ఇంకా కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేసాను అనమాట. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. చూడండి గిన్నె పెట్టాను కదా, అసలు పప్పు నీళ్లు బయటికి రాకుండా చక్కగా ఉందనమాట. అదే పప్పు నీళ్ళంతా బయటకు వచ్చింది అనుకోండి, అటు స్టవ్ క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది, ఇటు కుక్కర్ కూడా త్వరగా పాడైపోతుంది. ఇక పప్పుని ఇలాగా ఒకసారి పప్పు గుత్తుతో చక్కగా కలిపేసుకుంటే పప్పు మెత్తగా మెదిగిపోతుంది. ఇక తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి అప్పుడు ఒకసారి కలుపుతానండి. ఇంకా పప్పు రెడీ అయిపోయినట్లే. ఇంకా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఉప్మా తయారు చేసింది ఉంది కదండి, ఇంకా అదైతే పక్కకు తీసేసి తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఒక చిన్న గిన్నెలో ఇదిగోండి నూనె వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అయితే దంచే వేస్తానండి. అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా తాలింపు అయితే పప్పులు వేసేస్తానండి. ఏంటి ఇంత చిన్న గిన్నెలో పెడుతున్నాను అని అనుకోకండి, నాకు క్లీనింగ్కి ఈజీ అయిపోతుందని ఇలా చిన్న గిన్నెలోనే పెట్టేస్తానమాట. ఇంకా పసుపు కూడా ఈ తాలింపులోనే వేసానండి. వేసిన తర్వాత తాలింపు చక్కగా ఫ్రై చేసుకొని పప్పులో వేసేస్తానమాట. పప్పు తాలింపు పెట్టేటప్పుడు అందులో ఇంగువ కనుక వేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది రాదండి, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అందుకని ఇంగువైతే తప్పకుండా పప్పు తాలింపు పెట్టేటప్పుడు వేస్తాను. ఇదిగోండి తాలింపు అయితే పప్పులో వేసేసాను. పప్పు అయితే చాలా కమ్మగా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుందనమాట. పప్పు మరీ చిక్కగా చేసుకునేదానికన్నా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే మధ్యాహ్నం మనం తినే టైంకి కొంచెం ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇంకా మీకు చిక్కగా అనిపించింది అనుకోండి, కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి అది వేసుకొని ఒకసారి పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది. ఏ పప్పు ఆకుకూర అయినా ఇదే ప్రాసెస్లో కనుక చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. ఇక మా చెర్రీకి అయితే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి కొంచెం తీసి చల్లారబెట్టి ఉంచానండి. రైస్ చల్లారుతుంది, అలాగే పప్పు కూడా చల్లారిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాతే బాక్స్ అయితే రెడీ చేస్తానండి. ఇక చూడండి ఇలా చిన్న చిన్న బాక్సెస్ 3 ఉంటాయన్నమాట. ఇది మిల్టన్ హాట్ క్యారేజ్ బాక్స్. ఇంకా అందులో అయితే పెడుతున్నాను. ఆ వేళ అయితే పెరుగన్న వద్దన్నాడండి. ఇంకా 2 బాక్సుల్లో కూడా కొంచెం కొంచెం అన్నం పెట్టేసి ఒక దాంట్లోనే పప్పు మాత్రం వేసి పెట్టేశాను. మా లక్కీకి లంచ్ బాక్సెస్ పెట్టేటప్పుడు అయితే వాడు ఎక్కువ రైస్ ఐటమ్స్ తీసుకెళ్లేవాడండి. వీడు అలా కాదు, అప్పుడప్పుడు పప్పు ఇలాంటివి కూడా తీసుకెళ్తాడు. వీడు ఎక్కువ రైస్ ఐటమ్స్ అడుగుతాడు, కానీ అప్పుడప్పుడు ఇలా పప్పు అది పెట్టినా కానీ ఏమీ అనడనమాట.
ఇంకా వీడికి బాక్స్ రెడీ చేసేసిన తర్వాత అప్పుడు ఒక కాఫీ పెట్టుకుని తాగుదాం అనుకున్నానండి. కాకపోతే ఇంకా వేళ టీయే పెట్టానమాట. ఇంకా టీ పెట్టుకొని తాగేసి మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ముందు వాడికి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి పంపించాను అనుకోండి. ఎందుకంటే వాడికి వ్యాన్ ముందే వచ్చేస్తుంది అనమాట. 7:15కి కరెక్ట్గా వచ్చేస్తుంది. వాడికి ముందు బాక్స్ పెట్టేస్తున్నాను. ఇక స్పూను నాప్కిన్ అన్నీ కూడా అరేంజ్ చేసేస్తానండి. ఇంకా వేళ అయితే స్నాక్స్ కోసం అని చెప్పేసి కొబ్బరి ఉండలు ఉన్నాయి, అవైతే 2 పెట్టాను. ఎక్కువ క్యారెట్ అది అలాగే కట్ చేసి పెట్టేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇలాగా కొబ్బరి ఉండలు అవి కూడా పెడుతూ ఉంటానన్నమాట. కొబ్బరి ఉండలు పల్లి ఉండలు పిల్లలకి చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. పంచదారతో చేసే వాటికన్నా బెల్లంతో చేసినవి పెడితే హెల్త్కి మంచిది. ఇంకా వాడి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టేసి ఇంకా మొత్తం కౌంటర్ టాప్ ఒక్కసారి అలా తుడిచేస్తే ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసుకో. ఇక చెర్రీ బయలుదేరిపోయాడండి. ఇదిగోండి టీ పెట్టుకుని ఇంకా కాసేపు కూర్చొని టీ తాగేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా గిన్నెలు అవి కూడా మొత్తం క్లీన్ చేసేసి బయట ఎండలో అయితే ఆరబెట్టేస్తాను. ఇంకా నేను స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అన్నమాట ఇంకప్పుడు టెర్రస్ పైకి వెళ్ళానండి. ఇంకా వేళ అయితే సాయంత్రం పానీపూరి అడిగారనమాట పిల్లలిద్దరు కూడా. పానీపూరి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా టెర్రస్ పైకి పుదీనా కట్ చేద్దామని వచ్చాను. ఇంకా అలాగా మొక్కలైతే చూసుకుంటున్నానండి. ఇంకా ఇది ఎల్లో కలర్ అలమండా ప్లాంట్ అనమాట. చూడండి మొగ్గలు ఎన్ని వచ్చాయో కదా. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే బాగా పూస్తున్నాయండి. ఇది ఒక వారం క్రితం తీసిన బ్లాగ్ కాబట్టి ఇలా ఎండ్ ఉంది. ఇప్పుడైతే బాగా వర్షాలు పడుతున్నాయిలేండి. ఇదైతే శంకుపూల చెట్టు, ఇవైతే మందారాల చెట్లు. పువ్వులైతే మాత్రం పూజ కోసం తప్పకుండా ఎన్నో కన్నా అయితే వస్తూ ఉంటాయండి డైలీ కూడాను. ఇదైతే వైలెట్ కలర్ చుక్క మల్లి. ఈ పువ్వులైతే నా పూజ కోసం సరిపోతాయండి. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలన్నీ కూడా మంచిగా చిగుర్లు వచ్చి అసలు ఎంత పచ్చగా ఉన్నాయోనండి. ఇక ఇదిగోండి పుదీనా అయితే కట్ చేస్తున్నాను. గార్డెన్లో కనుక పుదీనా ఉందనుకోండి, అప్పుడప్పుడు చారు పెట్టినా, ఇలాగా ఏదైనా చట్నీలు అవి చేసుకున్నా, లేదంటే అప్పటికప్పుడు పానీపూరి కావాలన్నా ఇలా చక్కగా ఫ్రెష్ పుదీనా కట్ చేసుకొని వెళ్ళి చక్కగా పానీ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. నేనైతే పుదీనా మెయిన్ పెంచేది మాత్రం పానీపూరి కోసమేనండి. పానీపూరి అయితే ఎక్కువ బయట నుంచి తెప్పించనండి. ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇంటిల్లిపాది కూడా కడుపు నిండా తినొచ్చు. ఇంకా వేళ అయితే డిన్నర్ అది కూడా ఉండదండి. ఇంకా పానీపూరితోనే సరిపెట్టేసుకుంటాము. అంత మంచిగా తింటాము పానీపూరి అయితే మాత్రం. కానీ ఇంట్లో చేసుకున్నది అయినా టేస్ట్ మాత్రం ఎక్కడా తీసిపోదండి. ఎంత బాగుంటుందో ఒకసారి నేను ఇప్పుడు చేస్తాను కదా, తప్పకుండా చూడండి. చక్కగా పుదీనా అయితే కట్ చేసుకున్నాను. ఇంత పుదీనా మన గార్డెన్లో ఉందనుకోండి, అప్పటికప్పుడు పానీ తయారు చేసుకొని తాగేయచ్చు. పుదీనా షర్బత్ తయారు చేసుకోవచ్చు. రకరకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. డీటాక్సిన్ వాటర్ కూడా దీంతో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా సమ్మర్లో అయితే ఈ పుదీనాతోనే షర్బత్స్ కూడా తయారు చేశాను. మీరు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే మాత్రం తప్పకుండా మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు కదా. ఇంకా వేళ సాయంత్రం వచ్చిన పుదీనా కట్ చేసుకొని వచ్చాను కదండి. ఇంకా ముందైతే ఒక్క టీ అయితే పెట్టానండి. ఇంకా ఇదిగోండి ఇంకా ఉదయం వెళ్ళేటప్పుడే బఠానీ అయితే నానబెట్టి ఉంచాను అనమాట. ఎందుకంటే చాట్ రెడీ చేసుకోవడం కోసం. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసుకోవాలండి. టీ తాగాము అంటే కొంచెం ఓపిక వస్తుందన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే ముందు ఒక్క ఛాయ్ అయితే తాగుతానండి. ఛాయ్ మంచిగా కాఫీ పెట్టుకోవాలనిపించింది అనుకోండి, కాఫీ అయినా సరే పెట్టేసుకొని చక్కగా ఒక్క చోట కూర్చొని ఒక్క 10 నిమిషాలు తాగిన తర్వాతే పని స్టార్ట్ చేస్తానన్నమాట. ఈ మధ్య అస్సలు హెల్త్ బాగాలేదండి. ఇంకా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఏదో కాస్త తినేసి వెళ్ళిపోవడం, దానివల్ల అస్సలు ఓపిక లేకుండా పోయిందనమాట. ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా ఉదయం పూట కూడా కాస్త శ్రద్ధగా తినే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా వేళ అయితే ముందు రోజు అనమాట అన్నయ్య డీమార్ట్కి వెళ్ళాడు. ఇంకా అప్పుడు ఏం కావాలని అడిగితే పానీపూరీలు ఇలా రెడీమేడ్గా చేసినవి డీమార్ట్లో ఉంటాయండి. ఇది గోధుమ పిండితో తయారు చేసినవి అనమాట, హెల్దీయే. ఇవైతే తెప్పించాను. ఇదిగోండి వీట్ అనమాట, వీట్తో తయారు చేసినవి. ఇవి ఉంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో సింపుల్గా పానీపూరి అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఇంకా అలాగే ఇంకా నార్ సూప్స్ కూడా తీసుకొచ్చాడనమాట. ఇంకా పిల్లలకి కావాల్సినవి కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాడు. పానీపూరి ఇలా రెడీమేడ్గా చేసినవి
కొనేసుకుంటే పానీపూరి ఇంట్లో తయారు చేసుకోవడం పెద్ద ఇబ్బంది అనిపించదండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది తెలుసు కదండి, చాకోపై. పిల్లలకే కదండి, మనకి కూడా తినడానికి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. మీలో ఎంతమందికి చాకోపై ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా బఠానీ అయితే ముందే నానబెట్టి ఉంచాను కదండి, అవైతే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఇదిగోండి ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు కుక్కర్లో వేసేసి అయితే ఉడికిస్తాను. ఈ చాట్ పానీపూరిలోకే కాదు, డైరెక్ట్గా చాట్ లాగా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఇదిగోండి బఠానీ చక్కగా నానిపోయి ఉన్నాయి కదా, ముందు బఠానీ అయితే వేసేసాను. ఇంకా వీటితో పాటుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి ఇవి ఉడకడానికి సరిపడిన నీళ్లు పోసేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తానండి ఇందులో, ఎందుకంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం పసుపు వేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి, అంటే విజిల్తో సహా పెట్టేసి కనీసం ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బంగాళదుంపలు, బఠానీ అన్నీ చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా టెర్రస్ పై నుంచి పుదీనా అయితే కట్ చేసుకొచ్చాను కదండి, ఇంకా పుదీనా, కొత్తిమీర మొత్తం అన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి ఉంచాను అనమాట పక్కన. ఇక అవైతే మిక్సీకి వేస్తున్నాను. ఇది ఎందుకు అనుకుంటున్నారు? పానీ రెడీ చేసుకోవడం కోసం. ఇందులోనే కొన్ని, అంటే 4 కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసేసి కొన్ని వాటర్ వేసి, మీకు కావాలనుకుంటే ఇందులో చిన్న నిమ్మరసం కూడా పిండుకోండి. నేను ఆమ్చూర్ పౌడర్ వేసాను కాబట్టి నిమ్మరసం పిండలేదు. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ ఉంటుంది కదా, చక్కగా ఈ కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసినవి గ్రైండ్ చేసేసుకొని ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని అందులో కావలసిన నీళ్లు పోసుకొని పానీ రెడీ చేసేసుకోవటమేనమాట. ఇవన్నీ కూడా ఇలా ఫిల్టర్లో వేసిన తర్వాత గట్టిగా ఇలా స్పూన్తో కానీ ఏదైనా గరిటతో కానీ ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న ఘాటంతా కూడా చక్కగా దిగిపోతుంది. పానీ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి ఉంచాను, అది ఈ పానీలో వేస్తున్నాను అనమాట. చింతపండు కంపల్సరీ వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ చింతపండులోంచి రసం మొత్తం తీసుకొని ఇందులో వేస్తున్నాను. నేను తీసుకునేది చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనా ఉంటుంది అంతేనండి. దాంతోనే చూడండి ఇక్కడ చూపిస్తున్న గిన్నె నిండా పానీ అయితే రెడీ చేసుకోవచ్చు. అంటే ఇంకా చాట్ మసాలా అది వేస్తాం కాబట్టి ఆ ఘాట్ అయితే బాగుంటుంది, చక్కగా సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇందులోకి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసాను. అలాగే ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను బ్లాక్ సాల్ట్ అది ఏది వేయనండి. ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేస్తే చాలు ఆ టేస్ట్. అంటే మనకి బయట బండి మీద అమ్ముతారు చూడండి పానీపూరి, ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి అయితే వేసానండి. అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే ఇందులో వేసుకున్నాను కదా. ఇక చాట్లోకి, పానీపూరిలోకి ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, మనకి నచ్చితే కొత్తిమీర వాటర్లో ఉంటుంది కానీ కొత్తిమీర ఆకులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పానీపూరి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా సన్నగా గ్రేట్ చేస్తున్నానండి. కొంచెం ఓపిక తెచ్చుకుంటే చాలండి, చక్కగా మనమే ఇంట్లో హైజెనిక్గా పానీపూరి ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఇక మొత్తం అన్నీ రెడీ చేసేసాను కదండి. ఇంకా ఇదిగోండి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత చక్కగా ఇలా తీసి చూస్తే బఠానీ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మన కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అయితే పడుతుందో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక చూడండి బఠానీ కూడా చక్కగా ఇదిగోండి ఇలా అయితే ఉడికిపోవాలన్నమాట. ఇక ఇందులోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్, అదే రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోనే కొంచెం చాట్ మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని అవసరమైతే ఆమ్చూర్ పౌడర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ అంటే ఏమీ లేదండి, డ్రై మ్యాంగోస్ పౌడర్ అనమాట. ఆ పులుపు ఉంటుంది చక్కగా, చాలా బాగుంటుంది. ఈ లోపు మా చిన్నోడు వచ్చి అమ్మ పానీ రెడీ చేసావు కదా, నాకు పానీ ఇవ్వ, తాగుతాను అంటున్నాడు. సరేరా బాబు ఏదైనా చిన్న గ్లాస్ తెచ్చుకుంటే గ్లాస్ తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా వాడికి కొంచెం పానీ అయితే వేసేసి ఇచ్చేసానండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నదే కాబట్టి పానీ కూడా మంచిదేనండి, మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఇక ఇదిగోండి చాట్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇందులోనే మనం చాట్ లాగా తినాలనుకుంటే కొంచెం ఆనియన్స్ గ్రేట్ చేసుకున్న, క్యారెట్, కొంచెం కొత్తిమీర, పైన సేవ్ కూడా జల్లుకొని
డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకొని తిన్నాం అనుకోండి, చాట్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. 2 in 1 ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ వేళ అయితే ఇంకా పానీపూరికే సరిపోతుంది కాబట్టి ఇంకా పానీపూరిలో చాట్ లాగే వాడేసాను. ఇక చాట్ రెడీ అయిపోయింది, పానీ రెడీ అయిపోయింది, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ కూడా గ్రేట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇంకా చూడండి పూరీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ పూరీలు కొంచెం ఆయిల్ ఉన్నా చాలండి. ఒకవైపు చక్కగా వేగి పొంగిన తర్వాత నెక్స్ట్ వైపు దానికి అది రివర్స్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా రివర్స్ అయిందో కదా. రెండు వైపులా కూడా చక్కగా వేగిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే ముందు నూనె కాగిందా లేదా అని చెప్పేసి ఒక్కటే వేసాను, కానీ ఒకేసారి కొంచెం ఎక్కువగా వేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి కొన్ని వేసానా, ఇవి ఒకవైపు చక్కగా పొంగిన తర్వాత వాటికి అవి రివర్స్ అయిపోతాయండి. రివర్స్ అయిపోయి చక్కగా పొంగుతాయి అనమాట. చూడండి ఒక్కొక్కటి ఎలా రివర్స్ అవుతుందో చూడండి. నేనైతే ఇలా గరిటతో తిప్పేస్తున్నాను, కానీ వాటికి అవే రివర్స్ అయిపోతాయి. మనం ఏమీ తిప్పాల్సిన అవసరం లేదండి. చక్కగా పొంగుతాయి, మంచి షేప్ వస్తాయి, అసలు కరకరలాడుతూ ఎంత బాగుంటాయో. బయట ఒక్కొక్కసారి తిన్నామనుకోండి అవి కొంచెం మెత్తబడిపోయినట్లు ఉంటాయి కదా, అలా ఏం కాదు, చక్కగా మంచిగా క్రిస్పీగా ఉంటాయి. అదే మనం ఈ పూరీలు కనుక ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుందండి. ఇలా వీటివి బయటే దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా బయట నుంచి కొని తెచ్చేసుకొని మనం చాటు పానీ రెడీ చేసుకున్నాం అనుకోండి, పానీపూరి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూపర్గా రెడీ చేసుకొని తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా మనకి నచ్చినన్ని పూరీలు చక్కగా ఫ్రై చేసుకొని ఎవరికి ఇప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను తయారు చేసిన పానీపూరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను తయారు చేసిన ప్రాసెస్లో కనుక మీరు కూడా పానీపూరి రెడీ చేస్తుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పానీపూరి టేస్ట్ అయితే మాత్రం ఎక్కడా తగ్గలేదండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట. మా పిల్లలకి బాగా నచ్చింది, నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశానండి. చూడండి చాట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. యూట్యూబ్లో కంటిన్యూస్గా వీడియోస్ పెడితే తప్ప సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళమని నాకు కూడా తెలిసింది. కరెక్ట్గా ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది, నేను స్కూల్కి జాయిన్ అవ్వడం, వీడియోస్ కంటిన్యూస్గా పెట్టకపోవడం, దానివల్ల రీచ్ అయితే తగ్గుతుందండి. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకోండి, తప్పకుండా మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లోకి పంపిస్తుంది అనమాట. ఇంకొంతమంది చూస్తారు, అప్పుడు మన ఛానల్ కొంచెం మళ్ళీ రీచ్లోకి వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అసలే వర్షాకాలం కదండి, చక్కగా పానీపూరి ఇంట్లోనే మీరు వేడి వేడిగా ప్రిపేర్ చేసుకొని తినండి. అసలు టేస్ట్ ఎంత బాగుందో. ఈ వీడియో చూసి పూరీలు బయట కొనుక్కొని తెచ్చుకొని ఈ ప్రాసెస్లో చాట్ ప్రిపేర్ చేసుకొని పానీ కూడా ఇలాగే రెడీ చేసుకోండి. నిజంగా 100% చాలా అంటే చాలా బాగుంటుందండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.